హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం జీవితం ప్రాముఖ్యతను నొక్కి చెబుతా. హిందువులకు మహాభారతంలోని ఆదర్శాలైన మహాభారత కథ. మహాభారతంలోని ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణాచార్యులు ఇప్పటికీ ఆదర్శ వ్యక్తులుగా కనిపిస్తారు. మహాభారతంలో ఓడిపోయిన విషాద కథానాయకుడి కథ విన్న ప్రతి ఒక్కరూ అతనిలోని అనేక లక్షణాలను మెచ్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు. మహాభారతంలోని విషాద వీరుడు కర్ణుడి శాపం పుట్టినప్పటి నుంచి శాపానికి గురయ్యాడు. కర్ణ కుంతి మొదటి కుమారుడు, పాండవులలో పెద్దవాడు, పరశురామునికి ఇష్టమైన శిష్యుడు, దుర్యోధనుని నమ్మకస్తుడు, అర్జునుడి పరమ శత్రువు. అతడు భీష్ముడి దృష్టిలో దగ్గు కలిగించే ఆసామి. భీముడు అసూయపరుడు, కర్ణుడు అలా కాదు, అతను యోధుడు. పుట్టుకతో క్షత్రుడైన అంగరాజును అందరూ సూతపుత్ర అని పిలుస్తారు. మహాభారతంలో విషాద వీరుడు. అలాంటి కర్ణుడికి శాప పరంపర వచ్చింది. కర్ణునికి ఎలాంటి శాపాలు ఉన్నాయంటే, పుట్టుకతోనే శాపగ్రస్తుడైన కర్ణుడు పుట్టిన మొదటి రోజున అతని తల్లి కుంతి అతన్ని విడిచిపెట్టడంతో అతని జీవితం శాపమైంది. తర్వాత జీవితంలో అతను ఒకసారి కాదు చాలాసార్లు శపించబడ్డాడు. మరణానికి దారి తీసినవి ప్రధానంగా శాపాలు. ద్రోణాచార్యుని వద్ద వేదాలు నేర్చుకోవాలనుకున్న కర్ణుడు సూతపుత్రుడి అవమానంతో పరశురాముడి వద్ద నేర్చుకునేందుకు వెళ్తాడు. కానీ పరశురాముడు బ్రాహ్మణ అబ్బాయిలకు మాత్రమే శిక్షణ ఇచ్చేవాడు తప్ప మరెవరికి శిక్షణ ఇవ్వలేదు. కర్ణుడు మళ్ళీ తిరస్కరించే స్థితిలో లేడు. దీంతో కర్ణుడు తాను బ్రాహ్మణుడని పరశురామునికి చెబుతాడు. దీంతో పరశురాముడు కర్ణుడికి ఉన్నతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. అతనికి యుద్ధం, ఆయుధాల ప్రతి వివరాలు నేర్పించాడు. అయితే ఒకరోజు పరశురాముడు అలసిపోయినప్పుడు కర్ణుడి ఒడిలో పడుకోవాలనే కోరికను వ్యక్తం చేశాడు. పరశురాముడు నిద్రిస్తుండగా కర్ణుని తొడపై తేనెటీగలు గుచ్చుకొని విపరీతమైన బాధను కలిగించగా బొడ్డు అక్షరాల రంధ్రం చేసి చుట్టూ రక్తపు మడుగులా తయారైంది. కానీ ధైర్యం గల విద్యార్థి తన ఉపాధ్యాయుని నిద్రకు భంగం కలిగించకుండా బాధను భరించాడు. దీంతో కర్ణుడు బ్రాహ్మణుడు కాదని క్షత్రియుడని అతనికి అర్థమైంది. అలా కర్ణుడు మోసానికి పాల్పడినట్లు రుజువైంది. పరశురాముడు తన నిజస్వరూపం మోసానికి శపిస్తూ, నువ్వు సంపాదించినదంతా జ్ఞానం, ప్రధాన ఖగోళ ఆయుధాలు తనకు అత్యంత అవసరమైన సమయంలో మర్చిపోతావని శపించాడు. బ్రాహ్మణుని శాపం. ఒకసారి కర్ణుడు తన విలువిద్య నైపుణ్యాన్ని అభ్యసిస్తున్నప్పుడు అనుకోకుండా ఆ బాణం ఆవుకి తగిలింది. పేద ఆవు నొప్పితో బాధపడింది. ఆవు యజమాని బ్రాహ్మణుడు ఆ ప్రదేశానికి వచ్చి నిస్సహాయంగా ఏడుస్తున్న తన ఆవును చూశాడు. అప్పుడు కర్ణుడు వెంటనే తీవ్ర యుద్ధ సమయంలో నీ రథచక్రం భూమిలో కృంగిపోతుందని శపిస్తాడు. భూమి శాపం. కర్ణుడు తన రాజ్యంలో తిరుగుతున్నప్పుడు ఒక చిన్న అమ్మాయి అసౌకర్యంగా ఏడుస్తూ ఉండడం చూశాడు. అతను కారణం అడిగాడు. ఆ అమ్మాయి తన తల్లి తనకు మట్టి కుండలో ఇచ్చిన నెయ్యి కింద పడింది. తల్లి కోపంగా ఉందని సమాధానం ఇచ్చింది. అయితే ఆ అమ్మాయి మొండిగా ఉండి అదే నెయ్యి కావాలని డిమాండ్ చేసింది. ఆ విధంగా ఆ బాలిక కుండలో ఆ నెయ్యిని తీసి కుండను నింపి ఆమెను సంతోషపెట్టాడు కర్ణుడు. అప్పుడు అకస్మాత్తుగా అతను ఒక స్త్రీ శోకం విన్నాడు. అది మరెవరో కాదు, భూమాత. కర్ణుడి పిడికిలి కారణంగా ఎముకలు గాయపడిన భూమాత ఆగ్రహించి పేద కర్ణుడికి మరో శాపాన్ని ఇచ్చింది. అత్యంత ముఖ్యమైన యుద్ధంలో నీ రథాన్ని పట్టుకుంటానని శపించింది. అలా కురుక్షేత్ర యుద్ధం ముగిసే సమయానికి యుద్ధం జరిగిన 17వ రోజు సాయంత్రం 3 శాపాలు ఒకానొక సమయంలో కలిసిపోయి కర్ణుడి మరణానికి దారితీశాయి. అలా మహావీరుడు కర్ణుడు అంతమయ్యాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.